న్యూస్ కి స్వాగతం. ఆనపర్తి నియోజకవర్గం కవ్వపవరం గ్రామంలో విచిత్రాల జాతర మొదలైంది. ఈ జాతరలో అన్ని చిత్ర విచిత్రాలే. తొలినాడు కత్తెరకొండతో మొదలయ్యే జాతర రెండవ రోజు చిత్ర విచిత్ర వేషధారణలతో గ్రామస్తులందరూ గ్రామ దేవత అయిన సత్యమ్మ తల్లి అమ్మవారిని ఆరాధిస్తూ గ్రామ పొలిమేరలో వెలిసి ఉన్న నాగుల పుట్టలో పాలుపోసేందుకు బయలుదేరి వెళ్తారు. అనంతరం భక్తులందరూ ఆలయ పూజారి చేతిలో బడిత పూజకు గురవుతారు. భిన్నత్వంలో ఏకత్వం గల ఏకైక దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశంలో అనేక భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాలు మనందరినీ ఎంతో విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. అటువంటి సాంప్రదాయాలు పాటిస్తున్న అతి చిన్న గ్రామమే తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గంలోని కొప్పవరం గ్రామం. ఈ జాతరలో రెండవ రోజుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఏ ఆలయానికైనా వెళితే పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఈ జాతరలో మాత్రం భక్తులను, గ్రామస్తులను పూజారి బడతతో బాదుతూ బడత పూజ చేస్తాడు. ఆ బడతతో దెబ్బలు తినేందుకు గ్రామస్తులు సైతం ఇష్టపడతారు. ఆ దెబ్బలు తింటే వచ్చే 2 సంవత్సరాలు భక్తులకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉదయాన్నే గ్రామస్తులంతా కలిసి చిత్ర విచిత్ర వేషధారణతో గ్రామ చివరిలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోసుకుని జాతరని మొదలు పెడతారు. జాతరలో 3వ రోజు గ్రామస్తులు, అమ్మవారి భక్తులు చిత్ర విచిత్ర వేషధారణతో గ్రామంలో భిక్షాటన చేసి ఆ వచ్చిన సొమ్మును అమ్మవారికి కానుకగా చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వీరవెంకటరెడ్డి, మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సత్యమ్మ తల్లి కొప్పవరం సంబరంలో ప్రతి వేషం వేస్తూ ఉంటాం. మేము ఎక్కడైనా సరే ఈ 2 రోజులు కంపల్సరీ ఇవి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మేము మొక్కులు మేము చెల్లించుకుని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ వేషం వేస్తాం. మా మొక్కులు తీరుతుందని మాకు నమ్మకం. మాది కొప్పవరం. 2 సంవత్సరాలకు ఒకసారి సత్యమ్మ తల్లి సంబరం అంగరంగ వైభవంగా జరుగుతుంటదండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ అమ్మ మొక్కులు చెల్లించుకుని బాగా చేస్తారండి.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.